ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుడైన అన్ని నామముల కన్నా ఉన్నతమైనటువంటి క్రీస్తు యేసు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును మనం చదువుకుందాం. అది 117వ కీర్తన 2వ లేఖనం. సర్వజనులారా ఆయనను కొనియాడుడి. అవును, సర్వజనములారా దేవుని నామమును కొనియాడుడి అని వాక్యము సెలవిచ్చుతున్నది. ఇట్టి దేవుడైన క్రీస్తు యేసును ఎంతైనను కొనియాడవలసిన అవసరం ఉన్నది. ఏ దినమైతే మనల్ని దేవుడు ఈ లోకమును ఎంతగా ప్రేమించాడు, అంతగా ప్రేమించిన ఆ దేవుని నామమును కొనియాడవలసిన అవసరము ప్రతి జనముకు ఉన్నది, ప్రతి ప్రజలకు ఉన్నది. విశ్వాస సమూహమునకు, యాజక సమూహమునకు కూడా ఉన్నది అని దేవుని వాక్యము ఈ దినమున తెలియజేస్తూ ఉన్నది. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. దీన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదని మరి దేవాతి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇట్టి దేవుణ్ణి మనం కొనియాడదాం. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయాలని అందరం కూడా ప్రార్థనలో ఏకీపిద్దాం. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ నామమునకు వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితములలో నీవు ఫలింపచేసి నీ నామమునకు మాత్రమే ఘనత తెచ్చుకోమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.